మనం మారితేనే రాజకీయ సంక్రాంతి. ఈ వ్యాసం 5 ఏళ్ల క్రితం నేను రాసింది. ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తాను. ఆధునికం పేరుతో పాశ్చాత్యం నుండి అరువు తెచ్చుకున్న జీవన విధానం మనది. మన మతం గురించి, మన సంస్కృతి గురించి, మన మూలాల వారసత్వం గురించి పెద్దగా మనకు తెలియదు. అందువల్ల మన మతం పట్ల మనకు విశ్వాసం, గాఢత తక్కువ. దానితో మన పిల్లలకు కూడా అదే విశ్వాసం నేర్పుతున్నాం కదూ. తీక్షణమైన మత విశ్వాసమే లేనప్పుడు మనకు స్పష్టమైన సామాజిక స్పృహ, విశ్వాసం ఎందుకుంటాయి? ప్రతిదీ మనకు అస్పష్టంగా, చులకనగా, తెలిసి తెలియదుగా ఉంటూ తీరా మనకు నష్టం జరిగితే తప్ప తీవ్రత తెలిసి రాదు. మతం గురించే కాదు, రాజకీయం గురించి కూడా మనకు పెద్దగా మూలాలు తెలియబడటం లేదు. ఇందుకు చాలామంది ఒప్పుకోరు కూడా. రాజకీయం అంటే ఇప్పుడు పార్టీలు చేసేదే అని చాలామంది విశ్వాసం, నమ్మిక. కారణం అంతకంటే భిన్నంగా ఇక్కడ జరగట్లేదు కనుక. దేశానికైతే స్వతంత్రం తెచ్చుకున్నాం కానీ మానసికంగా మస్తిష్క బానిసలం. ఆ బానిసత్వం ఇంగ్లీష్ చదువుల పట్ల కావచ్చు, పాశ్చాత్య పోకడ పట్ల కావచ్చు, అలాగే చెలరేగిపోయి మన డబ్బుతో మనల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తూ మన సంపద దోపిడీ చేస్తున్న రాజకీయానికి కావచ్చు. చదువుకున్న మనము ఎంత బానిస పోకడతో వ్యతిరేక దిశలో ఆలోచిస్తామంటే ప్రభుత్వం అంటే బ్రహ్మ పదార్థంగా మనం దానికి జవాబుదారీగా ఉండాలని భావిస్తాం. రాజకీయం అంటే కొన్ని కుటుంబాల వాళ్ళ రాచరికం అని, మనల్ని పాలించడానికే వాళ్ళు పుట్టినట్టు మనం నమ్ముతాం. వాళ్ళ కుటుంబం గురించి చర్చించుకుంటాం. ప్రభుత్వ అధికారులు అంటే ఎంతో గౌరవంగా, వినయంగా మెలుగుతాం. వాళ్ళు మనల్ని ప్రశ్నించే వాళ్ళే తప్ప మనం వాళ్ళని ఏమీ అడగకూడదు అనుకుంటాం. అంతిమంగా ఇటు అధికారులు, అటు రాజకీయాల్లో ఉన్న కుటుంబాలకు రాచరికం అంటగట్టి విపరీతమైన భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తాం. వాళ్ళకు లేని అధికారాలు, హక్కులు, విచక్షణ మనమే ఆపాదించేసి వాటికి లోబడి ప్రవర్తిస్తుంటాం. అసలు మనం ఈ దేశపు మొదటి తరగతి పౌరులు అన్న స్పృహే ఉండదు. పార్టీల వాళ్ళు, అధికారులు మొదటి తరగతి వారు, మనం 2వ తరగతి వాళ్ళంగా భావిస్తాం. అందుకు అనుగుణంగా ఆలోచిస్తాం. అందుకు మంచి ఉదాహరణ హిందువులు వారి దేవాలయాల్లో ఈ ఇరు వర్గాల వాళ్ళను విఐపీలుగా పరిగణిస్తూ గౌరవించి అర్హత కట్టబెట్టారు. ఇవన్నీ వ్యతిరేక దిశ ఆలోచనలు అని చెప్పేవాళ్ళు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు. ఒకవేళ ఉన్నా వాళ్ళు అపసవ్యంగా కనపడతారు. అసలు విషయం ఏంటంటే చాలా దేశాలు స్వతంత్రం తర్వాత వాటి మూలాల్లోకి తిరిగి వెళ్ళి ఆ దేశాల అసలు ఉనికి నిలబెట్టుకుని గర్వంగా తలెత్తుకుని నిలిచే ప్రపంచంలో మనం మాత్రం 75 ఏళ్ళ తర్వాత కూడా దేశం భారతా, ఇండియానా, ఇండియా దట్ ఈజ్ భారత్ అంటూ స్థిరపరచుకోలేకపోయాం. ప్రతి సౌరమాన కాలంలో సూర్యభగవానుడు సంక్రమణం చెంది మంచి అభివృద్ధిలోకి మారడం, ధాన్యరాశులు అందించే ఋతువుల ఆగమనాన్నే సంక్రాంతి అంటాం. భారతీయ హిందువులకు మానసిక సంక్రాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాం. తెలుగు జాతి హిందువులు తమ ఘన వారసత్వ సంపదను, సంస్కృతి విశిష్టతను తెలుసుకుని మన ధర్మం గొప్పదనాన్ని గుర్తించి అది సమాజంలో, తమ పాలనలో, తమ రాజకీయం నడిచే తీరులో విధంగా చేసుకోగలరని, అది చేతల్లో సమీప భవిష్యత్తులో చూపాలని ఆశిస్తూ పహారా.